హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ మేజర్ క్వెషన్ ఏంటంటే అసలు స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి అని అడుగుతారు. సో, స్ప్రింగ్ బూట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ దట్ సింప్లిఫైస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ బై ఆటో కాన్ఫిగరేషన్, ఎంబెడెడ్ సర్వర్స్, స్టార్టర్ డిపెండెన్సీస్ అండ్ నో ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్. సో, బేసిక్‌గా ఏంటంటే నార్మల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇట్స్ వెరీ హార్డ్ టు రైట్ లాట్ ఆఫ్ క్లాసెస్. సో, మనకు ఇక్కడ ఆటో కాన్ఫిగరేషన్ చాలా యూజ్ అవుతది. సో, మనకు కాన్ఫిగరేషన్ యూజింగ్ స్ప్రింగ్ బూన్స్ కానీ, కాంపోనెంట్స్ గానీ ఇది చాలా హ్యాండీ ఉంటది. అండ్ ఎంబెడెడ్ సర్వర్. సో, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఒక జార్ క్రియేట్ చేయాలి యూజువల్ అప్లికేషన్‌లో. అండ్ ఆ జార్‌ని మనం ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. సో, స్ప్రింగ్ బూట్‌లో ఏంటంటే బై డిఫాల్ట్ మనకు టామ్‌క్యాట్ సర్వర్ వస్తది. సో, అందులో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిఫాల్ట్ సర్వర్‌ని మనం కావాలంటే మార్చుకోవచ్చు. లైక్ జెటీ ఆర్ అండర్‌టో. అండ్ స్టార్టర్ డిపెండెన్సీస్. సో, లెట్స్ సే నేను ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకోండి. నేను జస్ట్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనే స్టార్టర్ డిపెండెన్సీని నా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ యాడ్ చేస్తే ఐ విల్ గెట్ ఆల్ ద జార్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ డెవలప్‌మెంట్. సో, అది మన అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఈజీ అవుతది. అండ్ నో ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్. సో, స్ప్రింగ్‌లో మనకు ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ ఉండేది. స్ప్రింగ్ బూట్‌లో మనకు ఆ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ కూడా తీసేసి మనకు అన్నీ సింపుల్ కాంపోనెంట్స్‌లో కన్వర్ట్ అయ్యాయి. లైక్ @కాన్ఫిగరేషన్ ఆర్ @కాంపోనెంట్. సో, దీని నుంచి మనం ఏదైనా కాన్ఫిగరేషన్ కావాలంటే అప్లికేషన్‌కి అది మనం సప్లై చేస్తాం.